Hello my dear friends and masters, welcome back to our channel వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన ఆ జగద్గురువుకి, అలాగే ఈ వర్తమాన క్షణంలో ఉన్న ఐశ్వ చైతన్యానికి, నా యొక్క స్వయానికి, మరి ఈ బుక్ రచయిత అయినటువంటి ఎక్కాటోల్ గారికి, రామ్తా మాస్టర్కి, సదానంద యోగి మహారాజ్కి, అందరికీ పేరు పేరున నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి ఈరోజు కూడా మరింత ఈ వర్తమాని భవ బుక్లో నుంచి ఈ జ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. మరి అంతర్ శరీరము అంట చాప్టరు. అంతర్ శరీరము. ఉనికే మీ లోతైన తత్వం. ప్రశ్న: ఇంతకు ముందు మీరు శరీరంలో వివరించడం లేదా లోపలికి లోతుగా పాతుకుపోవడం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. దానికి అర్థం ఏమిటో వివరించగలరా? జవాబు: ఉనికి అనే రాజ్యానికి ప్రవేశ మార్గంగా శరీరం తయారవ్వగలదు. మనమిప్పుడు అందులోకి మరింత లోతుగా వెళ్ళాం. ప్రశ్న: ఉనికి అని మీరంటున్న దాన్ని గురించి ఇప్పటికీ నాకు పూర్తిగా అర్థమైనట్లు లేదు. జవాబు: నీళ్లు అంటే ఏమిటి? అదేమిటో నాకు అర్థం కావట్లేదు. చేపకు మానవ వన్నెస్ వెజిటేరియన్ చేపకు మానవ గురువైన నమస్తే. అలాగే ఈ వర్తమాన నమస్తే చైతన్యానికి అంటే మనిషికి నమస్తే అంటే చేపకి కనుక ఉంటే అది ఇలాగే అంటుంది. చేపకు కనుక ఉంటే అది ఇలాగే అంటుంది. అందరికీ పేరున నా యొక్క అనంత కోటి. దయచేసి ఉనికిని అర్థం చేసుకునే ప్రయత్నం ఆపండి. ఇప్పటికీ మీకు ఉనికి యొక్క విశిష్టమైన క్షణ దర్శనాలను కలిగాయి. కానీ మనసు ఎప్పుడూ కూడా దాని ఒక చిన్న మీ లోతైన పెట్టెలోకి అణిచి ఇంతకు ముందు మీరు శరీరంలో పేరు పెట్టే ప్రయత్నించడం లేదా లోపలికి పేరు పెట్టడానిగా వీలుపడకపోవడం అది ప్రాముఖ్యత గురించి పదార్థంగా దానికి అర్థం ఏమిటో వివరించగలరా? చూడబడే జవాబు: ఉనికి అనే రాజ్యానికి ప్రవేశ మార్గంగా శరీరం తయారవ్వగలదు. ఎల్లప్పుడూ మనమిప్పుడు అందులోకి మరింత లోతుగా ఉనికిని ఉనికి అని మీరంటున్న దాన్ని గురించి ఇప్పటికీ నాకు పూర్తిగా అర్థమైనట్లు లేదు. ఆ స్థితిలో జవాబు: నీళ్లు అంటే ఏమిటి? అదేమిటో నాకు అర్థం కావట్లేదు. చేపకు మానవ ముక్తిని కలిగిస్తుంది మానవ జీసస్ చెప్పారు. నమస్తే. దేని నుండి ముక్తి? జవాబు: అంటే నా మనిషికి నమస్తే అంటే చేపకి కనుక ఉంటే అది ఇలాగే అంటుంది. చేపకు కనుక ఉంటే అది ఇలాగే అంటుంది. బుద్ధుడు చెప్పినట్లు నేను దయచేసి ఉనికిని అర్థం చేసుకునే ప్రయత్నం ఆపండి. మౌలికమైన ఇప్పటికీ మీకు ఆ భ్రమ యొక్క తప్పిని విశిష్టమైన క్షణమైన భయమైన అనేకమైన దర్శనాలను కలిగాయి. కానీ మనసు ఎప్పుడూ కూడా దాని ఒక చిన్న శాశ్వతమైన పెట్టెలోని పొందదగిన రూపంతో పేరు పెట్టే ప్రయత్నంలో దానికి పేరు పెట్టడానికి విడుదల చేసుకునేంత వరకు భయమే అది నిత్య జ్ఞాన పదార్థంగా మారలేదు. ఉనికిలో చూసేది ఆలోచన చూడబడేది ఒక్కటిగా మునిగి ఉంటాయి. తప్పినప్పుడే మీరు అచేతన మానవ రూపాయన ఉన్న ఇతరులపైన ఎల్లప్పుడూ ప్రస్తుతమై ఉన్న దుఃఖమనే ఉన్నాను అనే భావనగా పొందుతారు. ఉనికిని అనుభవించవచ్చు. నేను ఉన్నాను అనేది తెలుసుకొని అనుభవించి స్థిరంగా ఆ స్థితిలో లోతుగా పాతుకుపోవడం ఇష్టం లేదు. జ్ఞానం నన్ను తీర్పు చెప్పి అపరాధిగా
ముక్తి చేసి అపరాధిగా కలిగిస్తుంది తేల్చినట్లుగా ఉంది. అపరాధిగా ప్రశ్న, దేని నుండి ముక్తి? జవాబు, నేను అంటే నా భౌతిక శరీరము, మనసు, శబ్దాలుగా పాపం వంటి పదాల ఎన్నో తప్పుడు కాదనే చర్యలు, భ్రాంతి నుంచి జ్ఞానము. బుద్ధుడు చెప్పినట్లు అపార్థము ఈ నేను యొక్క భ్రమే అంతర్భాగపు మౌలికమైన తప్పిదం. ఆ భ్రమ యొక్క తప్పిదానాన్ని స్థితమైన భయం దాని అనేకమైన రూపాలు అవశ్యకమైన సత్యపు ఈ శాశ్వతమైన హాని కలిగి ఉన్నాయి. మీరు అటువంటి వివరణల వెలుపలికి చూడలేకపోతే ఆ పదం విడుదల చేసుకునేంత వరకు భయమే మీ గ్రహించలేకపోతే భ్రమపూరితమైన చైతన్య తత్వాన్ని, ఆలోచనలను, వాక్కులను, చేతలను పాలించడం తప్పినప్పుడే మీరు అచేతనంగా మీ పైన, ఇతరులపైన విధించే దుఃఖమనే పాపం నుండి ముక్తి పొందుతారు. పదాల వెలుపలకు చూడండి, పదాల వెలుపలికి చూడండి పోవద్దు. ప్రశ్న, పాపం అన్న పదం సంక్షిప్తమైనది. పదం నాకిష్టం లేదు స్తంభంలాగా తీర్పు చెప్పి అపరాధిగా తేనె కాదు, అపరాధిగా తేల్చినట్లుగా చదివి దాని మీద ఇష్టం జవాబు, నేను సేపు అర్థం మాట్లాడవచ్చు, చేసుకోగలను. దాని శబ్దాలుగా పాపం వంటి పదాల చుట్టూ తెలియదు. ఎన్నో తప్పుడు రుచి చర్యలు, వివరణలు మీకు జ్ఞానము ముఖ్యం అపార్థము. ఇక దానితో మీరు అంటుకుపోరు. అదేమి మరి అదే విధంగా మీ జీవితకాలం కోరికల వలన గురించి మాట్లాడి ఆలోచించినంత మాత్రాన మీరు ఆ పదం గురించి కానీ అవి అవశ్యకమైన సత్యపు క్షణకాలమైనని కలిగి ఉన్నాయి. మీరు అటువంటి వివరణల వెలుపలికి చూడలేకపోతే ఆ పదం సూచించే యథార్థాన్ని చిహ్నపు గ్రహించలేకపోతే దాన్ని అదే పనిగా పదాల స్థాయికి పదాల స్థాయికి అటువంటి వ్యతిరేకంగా కూడా జరగవచ్చు. ఏ కారణంగానో మీరు తేనె అనే పదాన్ని ఇష్టపడకపోతే దాని పదాల స్థాయికి సూచించేందుకు ఇది అడ్డుపడవచ్చు. దేవుడు అనే పదం అంటే మీకు బలమైన సంక్షిప్తమైనది. కేవలం ఆ పదాన్ని కాకుండా స్తంభంలాగా పదం దాన్ని కూడా మించిన దాన్ని సూచిస్తుంది. తక్కువ తేనె అనే పదం ఇది మీరు తేనె గురించి చదివార్థాన్ని అనుభవించి దాని మీద ఇష్టం వచ్చినంత సేపు మాట్లాడవచ్చు, కానీ దాని గురించి చూసేంత వరకు అదేమిటో నిజంగా మీకు తెలియదు. దాన్ని రుచి చూశాక ఆ పదం మీకు అంత ముఖ్యం అనిపించదు. ఇక దానితో మీరు అటువంటి నిరాకరంగా అంటుకుపోరు. అదే విధంగా మీ జీవిత కాలం భగవంతుడి గురించి మాట్లాడి ఆలోచించినంత మాత్రాన మీరు ఆ పదం సూచించే యథార్థాన్ని క్షణకాలమైన చూసి తెలుసుకున్నారని అర్థమా? వాస్తవానికి అది ఒక మానసిక ప్రతిమకు లేదా ఒక చిహ్నపు స్తంభానికి అదే పనిగా హత్తుకుపోవడం అన్న మరేమీ లేదు. దీనికి వ్యతిరేకంగా కూడా జరగవచ్చు. ఏ కారణంగానో మీరు తేనె అనే పదాన్ని ఇష్టపడకపోతే దాని గురించి సూచించేందుకు ఇది ప్రశ్న అడ్డుపడవచ్చు. దేవుడు అనే పదం అంటే మీకు బలమైన అయిష్టత ఉంటే మీరు కేవలం ఆ పదాన్ని కాకుండా అది సూచించే వాస్తవాన్ని మీతో కూడా ఎంచబడుతున్నాను. ఇది జవాబు, నిజమే, మీలో ఏదో తప్పు ఉంది. ఇది అతుక్కుపోవడానికి వ్యతిరేక రూపం. ఆ యథార్థాన్ని అనుభవించే సంభవం కానీ
సంభవ 20వ శతాబ్దంలో మిమ్మల్ని మీరు వేరు చేసుకుంటారు. అయినా ఇంత అయినా చంపుకున్న మానవ జాతికి అయినా ఇదంతా కూడా మీరు మీ మనసులో నిరాకరంగా అంటే 20వ శతాబ్దంలో 100 కోట్ల మంది జనాభాలను చంపుకున్నారు. మీ మనసులో నికరంగా పోల్చుకోవడంతో అనుసంధించబడి వాస్తవము చేత కనుక ఈ పదం ఇక పనిచేయకపోతే దాన్ని వదిలేసి ఆ స్థానంలో పనిచేసే దాన్ని పెట్టండి. పాపం అనే పదం ప్రశ్న కాదు. నచ్చకపోతే చైతన్య రాహిత్యం అను చేత కొనసాగించబడుతున్నంత వరకు వెరితనమును పిలవక పిచ్చిలో వండి అది ఎంతో కాలంగా ధ్వని అహంకారపు మనసు ధ్వని అధికారపడుతున్న పాపం వంటి పరిస్థితి పదం కన్నా అంత వెలుపలి వాస్తవమైన సత్యాన్ని మిమ్మల్ని దగ్గర చేసి అంతటా దగ్గర చేసి అపరాధ భావాన్ని నిరాశను ప్రశ్న ఆ పదాలు కూడా నాకు ఇష్టం లేవు. నాలో ఏదో తప్పదని అవి చెబుతున్న రీతిలో నేను మీతో ఒకరిపై ఒకరికి కాకుండా మీతో గ్రహించబడుతున్నాను. జవాబు నిజమే, మీలో ఏదో తప్పు ఉంది. పైగా మీరు ఎంచబడలేదు. మిమ్మల్ని మాత్రమే వ్యక్తిగతంగా తప్పు పట్టట్లేదు. కానీ క్రూరత్వాన్ని 20వ శతాబ్దంలో 100 కోట్లకు పైగా నిందించిన సొంత జాతి వ్యక్తులను కేవలం చంపుకున్న మానవ జాతికి చెందారా మీరు? రాహిత్యం అన్నింటికన్నా ముందు మీ మనసును గమనించడం. 100 కోట్ల మంది జనాభాలను మనసును గమనించడం వాళ్ళలో మీరు మరవవద్దు. వెర్రితనపు అంటే వాస్తవము చేత వాస్తవము చేత అపరాధమన్న జవాబు అపరాధమన్న ప్రశ్న కాదు. కానీ మీరు అహంకారపు మనసు చేత కొనసాగించబడుతున్నంత వరకు సామూహిక పిచ్చిలో మీరు అన్నారు. బహుశా అహంకారపు మనసు యొక్క అధికార స్థితిలో మానవ పరిస్థితిని అంత లోతుగా మీరు చూసినట్లు లేరు. కళ్ళు తెరచి చూడగలుగుతున్న అంతటా వ్యాపించిన శరీరం భయాన్ని, నిరాశను కనిపించే అత్యాశను, హింసను చూడండి. మానవులు ఊహాతీతమైన రీతిలో తమకు తాము ఒకరిపై ఒకరికి కాకుండా ఈ గ్రహంపై ఉన్న జీవరాశులన్నింటిపై విధిస్తున్న అతి దుష్టమైన ఉనికితో క్రూరత్వాన్ని, విషాదాన్ని చూడండి. మీరు నిందించిన అవసరం లేదు. అదృశ్యం కేవలం గమనించండి. అదే పాపము, అదే పిచ్చితనం, అదే చైతన్యం రాహిత్యం అన్నింటికన్నా ముందు మీ మనసును గమనించడం, శరీరంలో వివరించడం, మనసును గమనించడం, శరీరాన్ని మరవవద్దు. వెర్రితనపు మూలానికైనా అన్నింటికన్నా ముందు మీ మనసును గమనించడం మరవద్దు. వెర్రితనపు మూలానికైనా అక్కడ వెదకండి. మరింత లోతైన ప్రశ్న మన భౌతిక రూపంతో పోల్చుకోవటం భ్రమలోని భాగమని మీరు అన్నారు కదా. మరి భౌతిక రూపమైన ఈ శరీరం ఉనికి యొక్క ప్రత్యక్ష గ్రహింపు ఎలా తెలుస్తుంది? జవాబు మీరు చూడగలుగుతున్నవచ్చు, స్పర్శించగలుగుతున్న వాటి శరీరం మిమ్మల్ని ఉనికి దగ్గరకు తీసుకువెళ్ళలేదు. కనిపించే స్పర్శాయుతమైన శరీరం కేవలం ఒక లోతైన వాస్తవపు పరిమితమైన వక్రీకరించిన గ్రహిత్య బాహ్య
చివరగా పైకి మాత్రమే ఉనికితో సంబంధితమైన మీ సహజ స్థితిలో ఈ లోతైన వాస్తవం ప్రతిక్షణము బాహ్య రూపం అదృశ్యం అంత శరీరంగా మీలోని చైతన్యమిచ్చే వర్తమానం అనుభవించబడుతుంది. కనుక శరీరంలో మాటల్లో వివరించడం కంటే శరీరాన్ని లోపల నుంచి అనుభూతి చెందడం, శరీరంలోని జీవాన్ని నేను దాన్ని భావించి తద్వారా మీరు బాహ్య రూపాన్ని మించిన వారని చూడగలగడం కానీ అది మరింత లోతైన గొప్ప నిశ్చలమైన ప్రశాంతమైన రాజ్యంలోకి, శక్తివంతమైన ప్రకంపన జీవంలోకి మిమ్మల్ని తీసుకువెళ్లే ప్రయాణానికి కేవలం ఆరంభం మాత్రమే. మొదట్లో కేవలం మీకు దాని యొక్క దాటిపోయే క్షణ దర్శనాలు కలగవచ్చు, కానీ వాటి ద్వారా మీకు అనన్యమైన విశ్వంలో కొంతకాలం సావు పుట్టుక మధ్య వేలాడుతూ అనుమతించబడిన పరిమిత సుఖాల వెంబడి దుఃఖాలను ఉనికిలో చివరగా చావును అనుభవిస్తున్న ఒక అర్ధరహితమైన మచ్చుతునక కాదని గ్రహించడం మొదలు పెడతారు. మీ బాహ్య రూపం అడుగున మీరు అత్యంత విశాలమైన కొలవలేని పవిత్రమైన దానితో సంబంధితమై ఉన్నారన్న దాన్ని ఊహించబడుతుందేమో. అది మీ లోతైన మాటల్లో వర్ణించలేము. అయినా దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఏదో చెప్పి మిమ్మల్ని నమ్మించడానికి నేను దాని గురించి మాట్లాడటం లేదు, కానీ మీకు మీరే దాన్ని ఎలా తెలుసుకోగలరో చూడడానికి ఈ పని చేస్తున్నాను. మీ ధ్యాసనంతా మీ మనసు తీసుకున్నంత వరకు మీరు మీ ఉనికితో ఏర్పడి పోతారు. ఇది జరిగినప్పుడు ఇది చాలా మందికి నిరంతరం జరుగుతుంది. మీరు మీ శరీరంలో ఉండరు. మీ చైతన్యానంతటిని మనసు పీల్చుకుని దాన్ని మానసిక పదార్థంగా అది విడుదల మారుస్తుంది. ఆలోచనలు మీరు ఆపలేరు. బలవంతమైన ఆలోచన ఒక సామూహిక వ్యాధి అయ్యింది. మీరు ఫలానా అనే ఆలోచన మీ పూర్తి భావనంతా ఇంకి మనసు యొక్క శూన్య చర్య నుంచి పుడుతుంది. ఉనికిలో స్థిరము లేని మీ పోలిక అడుక్కున్న బలవంతమైన భయాన్ని సృష్టించే దయచేసి హాని పొందదగిన నిత్యవసర మానసిక నిర్మాణంగా మారుతుంది. ఇప్పుడు మీ జీవితం నుంచి నిజానికి కావలసిన ఒకే ఒక్క అవసరం కోల్పోబడుతుంది. అది మీ లోతైన ప్రత్యేగాత్మ అని తెలుపబడడం, మీ అదృష్టమైన అవినాశనమైన యథార్థాన్ని గ్రహించడం. ఉనికిని తెలుసుకోవడానికి మీరు మనసు నుండి చైతన్యాన్ని స్వాధీనపరచుకోవాలి. మీ శరీరం అంతటా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్న అతి ముఖ్యమైన చర్యలో ఇది ఒకటి. ఇంతకు ముందు అవసరమైన బలవంతపు అనుభవిస్తున్నారా? కొన్ని క్షణాలు మీ ఆలోచనలో అనుభూతిపైనే దట్టంగా చిక్కుపోయిన చైతన్యాన్ని అది విడుదల చేస్తుంది. మొదలు పెట్టవచ్చు. ఇలా చేయటానికి గల అనుభూతి చెందే అమోఘమైన మార్గం ఆలోచన పెడితే మీ మధ్య అనుభూతి ధ్యాసను స్పష్టంగా తీసివేసి శరీరంలోకి మార్చగలగడం. అప్పుడు మీరు భౌతిక శరీరానికి గ్రహించేదానికి జీవాన్నిచ్చే అదృశ్యమైన శక్తి క్షేత్రంగా ఉన్న ఉనికిని మొదటిసారే అనుభవిస్తారు. శరీరం అంతర్ శరీరంతో సంబంధం కలిగించుకోవడం
దయచేసి దీన్ని ఇప్పుడు ప్రయత్నించండి. కళ్ళు మూసుకోవడం ఈ సాధనకు సహాయపడవచ్చు. తర్వాత శరీరంలో ఉండటం సహజంగా సులువుగా అయితే దీన్ని అవసరం ఇక్కడ ఉండదు. మీ ధ్యాసను శరీరంపై మరల్చండి. లోపలి నుంచి దాన్ని అనుభవించండి. అది జీవించే ఉందా? జీవించే ఉందా? మీ చేతుల్లో వేళ్లల్లో కనుక మరింత లోతుగా చొచ్చుకుపోయేళ్లలో, కాళ్లలో, పాదాలలో, కడుపులో, ఛాతిలో జీవం ఉందా? శరీరం అంతటా వ్యాపించి ప్రతి మీ అంగానికి, ప్రతి కణానికి జీవాన్నిస్తున్న చమత్కరమైన శక్తి క్షేత్రాన్ని అనుభవిస్తున్నారా? కొన్ని క్షణాలు మీ అంతర్ శరీరంలోని అనుభూతిపైనే కేంద్రీకరించండి. దాని గురించి ఆలోచించడం మొదలు పెట్టవద్దు. అనుభూతి చెందండి. మీరు దానిపై ఎంత ధ్యాస పెడితే ఆ అనుభూతి అంత స్పష్టంగా, బలంగా అవుతూ ఉంటుంది. శరీరంలోని ప్రతి క్షణానికి మరింత జీవంతో కనిపిస్తుంది. మీరు బలమైన శరీరం దృష్టిలోకి వస్తుంది. దృష్టేంద్రియము ఉంటే మీ శరీరం కాంతివంతం అవుతున్నట్లు అనిపించవచ్చు. ఇటువంటి ప్రతిమలు తాత్కాలికంగా మీకు సహాయపడనివిగా వాటికన్నా అనుభూతిపైనే మరింత ధ్యాస పెట్టండి. ఎంతో అందంగా, శక్తివంతంగా ఉన్న ఏ ప్రతిమ రూపంతో చాలా మతాలు శరీరాన్ని నిర్వచించబడింది కనుక మరింత లోతుగా చొచ్చుకుపోయేందుకు తృష్ణ గల వారు ఎప్పుడు శరీరాన్ని ఆటంకంగా మరి పాపంగా కూడా పరిగణిస్తుంటారు. మీ అంతర్ శరీరం యొక్క అనుభవం రూపరహితమైనది, అమితమైనది, మాత్రమే సత్యాన్ని అగాధమైనది. మీరు ఎప్పుడూ దానిలోని మరింత లోతుగా వెళ్ళవచ్చు. ఈ స్థాయిలో అంతగా దాన్ని అనుభవించలేకపోతే మీరు అనుభూతి చెందుతున్న దానిపై ధ్యాస పెట్టండి. బహుళ సుఖము మీ చేతి వేళ్లలోని శ్వాసించడం, పాదాలలో త్రాగడం, నిద్రించడం సన్నటి గిలిగింత ఉండవచ్చు. ఈ క్షణానికి అది సరిపోతుంది. ఆ అనుభూతిపైనే కేంద్రీకరించండి. మీ శరీరం జీవంలోకి వస్తుంది. తర్వాత మనం మరింత సాధన చేద్దాం. అప్పుడు కళ్ళు తెరవండి. కానీ గది చుట్టూ చూస్తున్నప్పుడు కూడా మీ ధ్యాసలో కొంత శరీరంలోని అంతర్శక్తి క్షేత్రంపై ఉంచండి. మీ రూపపు పోలిక మీ సత్య ప్రకృతి యొక్క సారపు పోలికల మధ్యనే అంతర్ శరీరం ఉంటుంది. దాన్ని ఎప్పుడు వీడవద్దు. ప్రశ్న: చాలా మతాలు శరీరాన్ని నిషేధించి పరిత్యజించాయి. ఆధ్యాత్మిక తృష్ణ గల వారు ఎప్పుడూ శరీరాన్ని ఆటంకంగా మరి పాపంగా కూడా పరిగణిస్తుంటారు. ఎందుచేత ఆధ్యాత్మిక తృష్ణ గల వారిలో అతి తక్కువ మంది మాత్రమే సత్యాన్ని కనుక్కోగలుగుతారు. ఎందుకని? జవాబు: శరీరపరంగా మానవులు జంతువులకు అతి సన్నిహితులుగా ఉన్నారు అని. శరీర మూల ధర్మాలు సుఖము, దుఃఖము, శ్వాసించడము, తినడము, త్రాగడం, విసర్జించడం, నిద్రించడం, సహవాసి కోసం మీ లోతైన ప్రశ్న కోసం ఉరవడితో వెతకడం, పిల్లలను ఉత్పత్తి చేయడం, ఇంకా లోపలికి లోతుగా పాతుకుపోవడం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. దానికి అర్థం ఏమిటో వివరించగలరా?
జవాబు ఉనికి అనే రాజ్యానికి ప్రవేశ మార్గంగా శరీరం తయారవ్వగలదు. ఇంకొక చాప్టర్ మనం ఇప్పుడు అందులోకి మరింత లోతుగా వెళ్ళాం. మరొక చాప్టర్ ప్రశ్న ఉనికి అని మీరంటున్న దాని గురించి ఇప్పటికి నాకు పూర్తిగా అర్థమయ్యేటట్లు